హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలు పెట్టి. పెళ్ళండి చాలా బాగా జరిగింది. చూసారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీళ్ళిద్దరు. పెళ్లి కొడుకు కోట్ వేసుకున్నాడు. ఏలూరులో అంజమన్లో చేశారు పెళ్ళి. చాలా బాగా జరిగింది. వెళ్ళింది పెద్ద వేగి. శుభలాగా పెట్టాను కదా, సైదాబీని వెట్స్ అని ఉంది కదా, వాళ్ళది. చాలా బాగా జరిగింది. అందరు ఫొటోస్ దిగుతున్నారు. నేను చాలా లేట్గా వెళ్ళాను. వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, ఏంటి యూట్యూబ్ గారు లేట్గా వచ్చారని. నాకు చాలా బాగా నవ్వేసింది. ఎందుకంటే నేను మానేద్దామా అని మానేస్తుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు అనిపించింది మనసులోని. నేను లోగడ ఒక ముసల్మా గారి వీడియో పెట్టాను. ఆవిడని మీ వీడియోలో చూసుకుంటున్నాము, మీరు తీసి వీడియో పెట్టిన బట్టి మాకు మామ ఉన్నట్టే అనిపిస్తుందండి. ఈలోపు ఒక ఆవిడ సారీ కట్టుకొస్తుంది. చాలా బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది కూర్చున్నారు. ఆల్రెడీ భోజనాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా చాలామంది చేస్తున్నారు. నిజంగా పెళ్ళంటే 3 ముక్కల్లో చెప్పాలంటే చాలా ఇదిగా ఒక రచయిత ఒక పాటలో చెప్పాడు. పెళ్ళంటే సందళ్ళు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు, 3 ముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిపి 100 ఏళ్ళు అని 3 ముక్కల్లో చెప్పేశారు కదా. నిజంగానండి చాలా మంచిగా జీవితాన్ని మొదలుపెట్టేది పెళ్లి నుంచే. ఎక్కువ మనకు బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు అన్నీ వస్తాయి. వీళ్ళ జంట కూడా అలాగే నిండు 100 ఏళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది మీ యూట్యూబ్ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నామండి అని చెప్తున్నారు. ఈలోపు భోజనాల దగ్గరికి వెళ్ళాము ఒకసారి. భోజనాలు వడ్డిస్తున్నారు. చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. కాకపోతే నీళ్ళు తాగుతుంటే అమృతంలా ఉన్నాయి నీళ్ళు. ఆ ఎండకి 45 degrees ఎండ ఉంది ఇక్కడ. అయినా సరే ఎండకి చాలామంది చుట్టాలు వచ్చారు. మినిమం నేను చూసినప్పుడైతే ఒక 1500 మంది ఉంటారు. ఇప్పుడు లాస్ట్ అనమాట, లాస్ట్లో ఇంతమంది ఉన్నారు. ఇంకా అంటే ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అప్పటికే అక్కడ 2:30 ఎంతో టైం అయిపోయింది. ఇంకా లాస్ట్గా కూర్చున్నారు. ఇక్కడ రాసేవాళ్ళు కూర్చున్నారు చూడండి. హాయ్ చెప్తున్నారు వీళ్ళు. క్యాన్ పెట్టి పక్కన బుక్కు. నిజంగా కొంతమంది గోప్యంగా తీసుకుంటారు డబ్బులు. కానీ అలా తీసుకునే కన్నా ఇలా రాసి ఇలా పెట్టుకుంటేనే రేపొద్దున్న మళ్ళీ మనకి ఎప్పుడన్నా మనం వాళ్ళు ఇచ్చారు డబ్బులు అని చూడడానికి కానీ, మనకు ఒక వాళ్ళ వచ్చారు మన పెళ్ళికి అని గుర్తు కానీ ఉంటుంది. నన్ను అడిగితే తీసుకునే పద్ధతి ఉన్నప్పుడు ఇదే కరెక్ట్. అలాగే భోజనాలు చేసేవాళ్ళు కూడా మనల్ని కొంతమంది గుర్తించి హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పారు. పిల్లలైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా కొట్లాట కింద కొట్టేసుకుంటున్నారు ఆ తలకళ్ళతో, ఆ పరుపుల మీద డొల్లుతూ. మా పజియా అయితే చాలా అల్లరి చేస్తుంది, కనపడని అల్లరి. అదిగోండి కాసిఫ్తో కలిసి మంచిగా ఆడుకున్నారు వీళ్ళందరూ. మొత్తం పిల్లలే. అందరూ కూడా ఇది ముసుగులు వేసుకొని కూర్చున్నారు ప్రశాంతంగా. పెళ్ళి అయిపోయింది. ఇక్కడ మా మునిషా వహిద కూడా. వహిద చూడండి చక్క ఎంత బాగా అలంకరించుకుందో. నా పక్కన మా ఇబ్రాల్ అనమాట. ఈలోపు సబీనా వచ్చింది. హాయ్ పెద్దమ్మ అనుకుంటా. ఇక్కడ ముత్తైదులు చూసారా, ముగ్గురు ఎంతో చిలకల్లా ఉన్నారు కదా. నాకైతే వీళ్ళు లంగావణిలు చాలా బాగా నచ్చినాయి. ఒక వీడియోలో ఒకసారి పెట్టాను పెళ్ళిలో. ఈవిడదైతే దువ్వండి, వీళ్ళ పాప అంట. వీళ్ళు ఆల్రెడీ నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. వీళ్ళందరూ కొంతమంది చాలామంది ఉన్నారు దీంట్లోని, నాకు తెలిసిన వాళ్ళు. అలాగే ఈ పెళ్ళి బాగా జరిగింది. ఎందుకంటే పాప వాళ్ళ అమ్మగారు నేను చూపించే పాప వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నానమ్మలు అందరూ సంతోషంగా. ఆడపిల్ల పెళ్ళి అంటే 2 రోజులు పండగ అన్నట్టు ఉంది. చాలా నిన్న ఇవాళ అంతా కూడా సందడి నిన్న పెళ్ళిగుతుని చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా తంతు జరుగుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు పెళ్ళికొడుకు, వాళ్ళ నాన్నగారు కోట్ వేసుకుని బ్లాక్ కోటు కనపడుతుంది కదా ఆయన. అయితే మొత్తం అందరూ కూడా ఆరామ్సే కూర్చున్నారు, ఎండకి భయపడి ఎండలో వెళ్ళకుండా. ఇంకా ఫోటోలు దిగేవాళ్ళు దిగుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. అయినా సరే ఈ పిల్లలు చూడండి ఇక్కడ ఇంత గట్టిగా కొట్టుకుంటున్నారు. ఇంకా తలకళ్ళతో ఆట. పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా అని ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటూనే ఉన్నారు. చాలా బాగా జరిగిందండి పెళ్ళి. అందులో మా ముస్లిమ్స్ పెళ్ళి నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే నైట్ వెళ్ళలేదు, జస్ట్ భోజనానికి ఆ టైంకి వెళ్ళాను. టైంకి వెళ్ళి ఈ పెళ్ళి అప్పటికే అయిపోయింది. ఆ టైంకి వెళ్ళి భోజనం చేసేసి వీళ్ళందరినీ చిన్న వీడియో తీసేసి హాయ్ హాయ్ సరే అని చెప్పేసి కనపడేసి నేను కూడా పిక్ తీగేసి బయలుదేరిపోయాం. నిజంగా భోజనాలు బాగున్నాయి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా బాగున్నారు.
ఇద్దరు జంట ఫోటోలు దిగుతున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.